బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. రోజుకొక నేత పార్టీకి వరుసగా గుడ్ బై చెప్తున్నారు. తాజాగా ఢిల్లీలో సీఎం రేవంత్ ను కలిశారు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. ఢిల్లీలో సీఎంతో కాసేపు సమావేశమయ్యారు. పార్టీ ఆదేశిస్తే కారు దిగేసి కాంగ్రెస్ లో చేరుతారని చెప్తున్నారు. ఈ భేటీలో తాటికొండ రాజయ్య వరంగల్ ఎంపీ టికెట్ ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయంపై పార్టీ నేతలతో చర్చించి చెబుతామని సీఎం రేవంత్ చెప్పినట్లుగా సమాచారం. ఒకవేళ ఎంపీ టికెట్ ఇవ్వకపోతే భవిష్యత్తులో మంచి పదవి కల్పిస్తారని సీఎం రేవంత్ చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, బిందు ఇటు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా చేంజ్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నుంచి చాలా మంది ఇటు ఎంపీ సిట్టింగ్ ఎంపీలు అదే విధంగా ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా చాలా మంది కూడా జంప్ అవుతున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. మననే చూసాం, ఇటు బీఆర్ఎస్ సంబంధించిన సిట్టింగ్ ఎంపీలే ఇటు బీజేపీలో చేరారు. అదే విధంగా ఎమ్మెల్యే దాన నాగేంద్ర కూడా రీసెంట్ గా నిన్న ఇటు కార్ నుంచి ఇటు కాంగ్రెస్ లో చేరడం జరిగింది. కాబట్టి రీసెంట్ గా కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డిని ఢిల్లీలో తాటికొండ రాజయ్య కలిశారు, మాజీ ఎమ్మెల్యే. అయితే గత కొంతకాలం కూడా ఇటు బీఆర్ఎస్ అధినేత పట్ల కూడా అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే మనం చూసాం, ఫస్ట్ టైం ఇటు తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం గా కూడా తాటికొండ రాజయ్య పనిచేశారు. అయితే తర్వాత మొన్న జరిగినటువంటి ఎలక్షన్ లో ఆయనకు మొండి చేయి చూపించారు. లాస్ట్ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. అయితే గతంలో ఇటు డిప్యూటీ సీఎం గా పనిచేసిన తర్వాత 6 నెలల తర్వాత ఆయన చేంజ్ చేయడం జరిగింది కొన్ని వివాదాస్పదమైనటువంటి కారణాల వల్ల. ఆ తర్వాత మొన్న లాస్ట్ టైం అంటే గత అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా టికెట్ ఆశించారు, కానీ భంగపడ్డారు, అక్కడ టికెట్ ఇవ్వలేదు. కాబట్టి గత కొంతకాలం కూడా ఇటు వరంగల్ లో కడియం సీఆర్ కి ఇటు తాటికొండ రాజయ్య మధ్య కూడా వార్ అయితే కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా ఇటు టికెట్ కూడా ఆశించారు, కానీ ఆయనకి ఇవ్వలేదు. కాబట్టి గత కొంతకాలం కూడా ఇటు బీఆర్ఎస్ అధినేత పట్ల అదేవిధంగా పార్టీ విధానం పట్ల కూడా ఆసక్తితో ఉన్నారు. అదేవిధంగా కొన్ని ఇష్యూస్ లో కూడా తాటికొండ రాజయ్య పేరు బలంగా వినిపించడంతో గత కొంతకాలంగా అధిష్టానం కూడా ఆయన పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. కాబట్టి ఈ నేపథ్యంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి తాటికొండ రాజయ్య ఈ మధ్య కాలంలో కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించిన నేతలను కూడా మీట్ కావడం జరిగింది. అయితే ఆయన త్వరలో ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేస్తారని కూడా బలంగా సంకేతాలు వచ్చాయి. ఎందుకంటే ఆ మధ్య కాలంలో కూడా కలవడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఆల్రెడీ ఢిల్లీ టూర్ లో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ టూర్ లో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డిని ఈ రోజు తాటికొండ రాజయ్య కలవడం కూడా చర్చనమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే త్వరలోనే ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేస్తారని కూడా సంకేతాలు వస్తున్నాయి. మరోవైపు ఇటు ఇప్పటికే ఇటు సెంట్రల్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ కూడా రేపు భేటీ ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి చేరుకున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డిని కూడా తాటికొండ రాజయ్య కలవడం చర్చనమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన వరంగల్ ఎంపీ టికెట్ ఆల్సినట్టుగా తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో మరి ఆయన టికెట్ ఇస్తారా లేదానిపై చూడాలి. ఎందుకంటే ఆయన ఆల్రెడీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరోవైపు ఇటు వరంగల్ సంబంధించి సిట్టింగ్ ఎంపీ పసుమూరి దయాకర్ కూడా నిన్న చేరడం జరిగింది. ఇటు కాంగ్రెస్ కండవ కూడా కప్పుకున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రజెంట్ అయితే ఇటు తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఆయన వరంగల్ ఎంపీ టికెట్ ఆల్సినట్టు తెలుస్తోంది. ఒకవేళ వరంగల్ టికెట్ ఇవ్వకపోయినా కూడా భవిష్యత్తులో ఆయనకు సమిష్టి స్థానం కల్పిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని తాటికొండ రాజయ్య కలవడం మాత్రం చర్చించమని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇవాళ రేపు ఆయన కూడా ఇటు కారు దిగి చేయి గుర్తులో చేరే అవకాశాలు మెల్లగా కనిపిస్తున్నాయి. అయితే మెయిన్ గా తాటికొండ రాజయ్య వరంగల్ ఎంపీ టికెట్ ఆల్సినట్టుగా తెలుస్తాను. ఒకవేళ అది దక్కపోయినా కూడా భవిష్యత్తులో సమిష్టి స్థానం కల్పించేందుకు కూడా తమ సిద్ధంగా ఉన్నామని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఏదో చర్చించడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించడం కొద్దిసేపు చర్చించడం తెలుస్తోంది. అదేవిధంగా తాజా పరిస్థితి చూసుకుంటే మాత్రం ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ కూడా పార్లమెంట్ సంబంధించిన కొన్ని స్థానం కూడా ఆల్రెడీ అనౌన్స్ చేశారు అభ్యర్థులను. అదేవిధంగా ఇటు కాంగ్రెస్ ఓన్లీ 4 అభ్యర్థులు మాత్రమే అభ్యర్థులను ప్రకటించారు. కాబట్టి ఈ నేపథ్యంలో 13 ఇంకా మిగిలిపోయిన ఉన్నాయి. కాబట్టి వారికి సంబంధించి కూడా చర్చ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి ఒక లిస్ట్ కూడా ప్రిపేర్ చేశారు. ఆల్రెడీ కొంతమంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేయడం వల్ల కూడా ఇందులో ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క 13 మంది అభ్యర్థులపై కూడా రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రేపు ఉదయమే ఇటు ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎన్నికల కమిటీ కూడా భేటీ అవుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రోజు ఇటు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సీఎం రేవంత్ రెడ్డిని కలవడం మాత్రం చర్చనమైంది. ఆయన వరంగల్ ఎంపీ టికెట్ ఆల్సినట్టు తెలుస్తోంది.
ఒకవేళ ఆయనకు ఇవ్వకపోతే మాత్రం, ఈ టైం ఇవ్వకపోతే మాత్రం భవిష్యత్తులో సమిష్టి స్థానం కల్పిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి హామీ ప్రకటిస్తారు. కాబట్టి మరి రాబోయే రోజుల్లో ఆయన అంటే ఒక 2-3 రోజుల తర్వాత ఆయన ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ చేరే అవకాశం అయితే కనిపిస్తుంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.